హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ రాజ్. మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు జోరందుకుంది. ఏ గ్రామంలో చూసినా ఇదే ముచ్చట. ఎవరు మన గ్రామానికి కాబోయే సర్పంచ్? పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగానైనా సరే ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన గ్రామ పంచాయతీలో అన్న విషయము మనందరికీ తెలిసిందే. కానీ గ్రామ యువత, గ్రామ ప్రజలు, గ్రామంలో ఉన్నటువంటి ఓటర్స్ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏంటి అంటే, గ్రామ పంచాయతీ నిధులను కరెక్ట్గా ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తి ఎవరు అని, ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి ఎవరు అని ఆ విషయాన్ని ఆలోచించకుండా పార్టీలకు, పబ్బాలకు, మందు సీసాలకు, పైసలకు, చీరలకు, తాత్కాలికమైనటువంటి సంతోషాలకు మీరు ఓటుని అమ్ముకున్నట్లయితే 5 సంవత్సరాలు మన గ్రామాన్ని దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళము మనమే అవుతాం. మన గ్రామము దోపిడీ కాబడడానికి, గ్రామ నిధులు దోపిడీ చేయబడడానికి కారణము మనమే అవుతాం. ఈ ప్రజాస్వామ్యమైనటువంటి దేశంలో ఈ ఓటు హక్కుని మన భారత రాజ్యాంగము మనకిచ్చింది. ఎందుకోసమో మీ అందరికీ తెలుసు. ఒక మంచి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడిని ఎన్నుకోవడం కోసం. కులాన్ని బట్టి ఓటు వేయొద్దు, మతాన్ని బట్టి ఓటు వేయొద్దు, ఆ వ్యక్తి వెనక ఉన్నటువంటి ఆస్తులను బట్టి, బ్యాక్గ్రౌండ్ను బట్టి ఓటు వేయొద్దు. మంచి జ్ఞానమున్న, జ్ఞానము కలిగి, ఆ జ్ఞానముతో గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలన్న తపన ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఓటు వేసినట్లయితే మన గ్రామము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఒక క్షణము ఓటు వేసే ముందు ఆలోచించండి. మన గ్రామ పాలకుడిని ఎన్నుకోవడంలో మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. 5 సంవత్సరాలు మనకి సేవకుడిగా ఉండేటటువంటి వ్యక్తికి ఓటేసి మన గ్రామ సర్పంచ్ని మనము గెలిపించుకుందాం. తెలంగాణ రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఆల్ ది బెస్ట్.